బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కేంద్రంలో అధికారంలో ఉండి మహిళా భద్రతపై నిరంతరం మాట్లాడే బీజేపీకి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపైనే ఇటువంటి తీవ్రమైన కేసు నమోదు కావడం పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ బండి సంజయ్ను ప్రధాని మోదీ సభ వేదికపైకి అనుమతిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇతర పార్టీలు దీనిని ఆయుధంగా మలుచుకునే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. ఇక ప్రధాని సభ అబాసుపాలు కాకుండా ఉండేందుకే ఎందుకైనా మంచిదే అనే ఉద్దేశంతోనే సంజయ్ను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ పై నమోదైన కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లిఖిత లైవ్ ఫర్ సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కుమారుడి పైన పోక్సో కేసు నమోదవ్వడం కావచ్చు, అనంతరం కేసు నమోదైన వెంటనే అతను కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా రివర్సులో తనని హనీ ట్రాప్ చేశారంటూ కూడా పెట్టిన కేసుకు సంబంధించి వివరాలు కూడా ఇప్పటికే బయటికి రావడం జరిగింది. అయితే ఇదంతా కావాలనే కొంతమంది చేస్తున్న కుట్ర అంటూ కూడా బండి సంజయ్ దీనిపైన స్పందించడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు డిసెంబర్ 31న జరిగిన వ్యవహారానికి సంబంధించి తాను ఇబ్బంది పడి తన తల్లిదండ్రులకు చెప్పిన వ్యవహారం, ఆ తర్వాత హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్స్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి అసలు అధికారులు ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోకపోగా కరెక్ట్గా ఇటు మోడీ సభ సమయంలోనే ఈ విషయం బయటికి రావడం వెనకాల ఏదో మతలబ్ జరిగింది అంటూ కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు బండి భగీరథ్కి సంబంధించి అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. ఇది బండి కుటుంబానికి కొత్తేమి కాదు. అంటే పోక్సో కేసు విషయం పక్కన పెడితే గతంలో కూడా డ్రగ్స్ తీసుకున్నాడు, అదేవిధంగా ఇటు ర్యాగింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు ఫోటోలు కూడా బయటికి రావడం, తన జూనియర్స్కి సంబంధించి కొంతవరకు అతను ర్యాగింగ్ చేస్తుండగా కావచ్చు, ఆ జూనియర్స్ని కొడుతుండగా కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చిన సందర్భాలు కోకొల్లలనే చెప్పుకోవచ్చు. ఆ విషయాలకు సంబంధించి గతంలో కూడా చాలాసార్లు కాలేజీ వ్యవహారాల్లో గొడవలు పెట్టుకున్న వ్యవహారం కావచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ కేసు బయటికి వచ్చిన తర్వాత మొత్తం అతను ఇంతకు ముందు వరకు చేసిన గొడవలు కావచ్చు, గలాటాలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలను కూడా బయటికి తీస్తూ సోషల్ మీడియాలో కొంతవరకు వైరల్గా మార్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రధాని మోదీకి సంబంధించి పర్యటన అయితే తెలంగాణలో ఉండనుంది. అయితే ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క కేసు ఆల్రెడీ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హల్చల్గా మారడంతో బండి సంజయ్ని మాత్రం ఈ యొక్క సభకు కొంతవరకు దూరంగా ఉంచేందుకైతే బీజేపీ నేతలు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇన్విటేషన్ కార్డులో కూడా ఆయన పేరు కూడా సంబోధించకపోవడం, అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న గలాటా ఏదైతే ఉందో ముందు ఆ కేసు నుండి బయటపడిన తర్వాతనే మిగతా వివరాల గురించి మాట్లాడదామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే బండి సంజయ్ దీనిపైన స్పందిస్తూ నా కొడుకుకు ఏమీ తెలియదు, కావాలనే నా కొడుకును ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు మేము ఇబ్బంది పెడుతున్నాము అని చెప్తున్న బండి సంజయ్ గతంలో కూడా తన కొడుకు డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, అంతేకాకుండా అమ్మాయిలతో పార్టీలకు వెళ్ళడం, అనంతరం ఆ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉంటారో కాలేజీలో కొంతమందిని ర్యాగింగ్ చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం కూడా చేశాడు. ఇదంతా ఎవరు చేశారు అంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు లేదా కాంగ్రెస్ నేతల్ని కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా తన శైలిలో తాను ప్రశ్నించే బండి సంజయ్ ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలకు నువ్వేం సమాధానం చెప్తావు అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇలాంటి ఒక అఘాతకానికి పాల్పడడం కావచ్చు, అటు ఉన్నది అమ్మాయి, అందులోనూ పేదింటి అమ్మాయి కాబట్టే ఈ కేసులో ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా కావాలనే ఇది హనీ ట్రాప్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్న స్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ కేసును తప్పకుండా అధికారులు పట్టించుకోవాలి, ఇందులో నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టాలి, ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చూడాలంటూ కూడా కోరుకోవడంతో పాటు బండి సంజయ్ని సైతం తన పదవికి రాజీనామా చేయాలి, అంతేకాకుండా తన కొడుకు పైన ఉన్న ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు పూర్తి స్థాయిలో నిజాలు బయట పెట్టాలి బండి సంజయ్ అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
లిఖిత, ఇక ఇప్పటికే బండి సంజయ్ని మోదీ సభ నుంచి అవుట్ చేయడం వెనుక కూడా ఒకవేళ బండి సంజయ్ గనక సభకు వస్తే అది ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు అదొక అవకాశంగా మలుచుకునే అవకాశం ప్రమాదం ఉంది కాబట్టే ఇటు బండి సంజయ్ని సభ నుంచి తప్పించడం జరిగిందంటూ కూడా మరొక వినిపిస్తూ ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ అంశంపై ఇటు కేంద్రం ఏ విధంగా స్పందిస్తోంది? ఇప్పటి వరకు కేంద్రం నుండి అయితే ఈ విషయం పైన వాళ్ళు స్పందించారు అనడానికి ఒకటే నిదర్శనంగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు మోడీ సభకు సంబంధించి ఇన్విటేషన్ కార్డులో ఆయన పేరు వేయకపోవడం, ఆయనను ఈ సభకు పిలవకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ సభ తర్వాత మరి బీజేపీ నేతలు దీనిపైన ఎలా స్పందిస్తారు, అలాగే బండి సంజయ్, బండి భగీరథ్ ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అనే విషయం పైన కొంత ఆసక్తి నెలకొంటే, అటు అమ్మాయి వ్యవహారానికి వచ్చేసరికి అయితే తాను పెట్టిన కేసు ఇప్పుడు బయటికి రావడం కాకుండా తనకు న్యాయం చేయకుండా ఇటు బండి భగీరథ్కు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల్లో నిజాలు ఎంత ఉన్నాయో కనుక్కొని అసలు నిజాలు బయట పెట్టాలంటూ కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. తాము బాధపడ్డాము, తాము ఇబ్బంది పడ్డాము, తమకు న్యాయం చేయాలి, ఏదో స్నేహితుడు కదా, అంతేకాకుండా ఒక పొలిటీషియన్ కొడుకు తమకు మంచి చేస్తాడనే అనుకున్నాం, కానీ ఇలాంటి ఒక చర్యకు పాల్పడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నార్మల్గా నాతో ఫ్రెండ్లీగానే ఉండే వ్యక్తి ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడడంతో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతేకాకుండా గతంలో కూడా ఈ విషయానికి సంబంధించి తనను బెదిరించడం కూడా జరిగింది. అందుకే 2 సార్లు కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే తన తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క విషయం అనేది తెలిసినట్లుగానైతే తెలుస్తోంది. సో దీంతోనే తమ బిడ్డను కాపాడుకోవాలి, తమకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. కానీ ఈలోపే బండి భగీరథ్ తన పైన హనీ ట్రాప్ జరిగింది అంటూ కూడా వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే కేసు పెట్టాడో ఆ కేసుకు సంబంధించి కూడా అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పైననైతే డెఫినెట్గా విచారణ అనేది జరపాలి. అనంతరం బండి సంజయ్ పైన కూడా కేంద్రం అనేది కేంద్రం కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.